రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా వికారాబాద్ రవాణా శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో హెల్మెట్ బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, ఆర్టీఓ వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొనడం జరిగింది. హెల్మెట్ ధరించాలి, డ్రింక్ చేసి వాహనాలు నడపరాదు, హెల్మెట్ లేకుండా కానీ డ్రింక్ చేసి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తీసుకోవాలి, మైనర్ పిల్లలు వాహనాలు నడిపినా ఎడల వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి బైక్ నడపాలి, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించి నడపాలి అని మాట్లాడారు. మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటే మన దేశం బాగుంటుంది అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రజలకు తెలియజేశారు. కాబట్టి అందరూ నిదానమే ప్రధానం అనుకుంటూ ముందుకు సాగాలి. అలాగే శ్రీనివాస్ గారు అలాగే వైష్ణవి మోటార్స్ స్పాన్సర్స్ వారి ఆధ్వర్యంలో బైక్ ప్రమాదాల మరణాలలో 70% తలకు దెబ్బ తగలడంతో మరణిస్తున్నారు. హెల్మెట్ వాడితే ఈ మరణాలను తగ్గించవచ్చు. అదేవిధంగా కారు నడిపే వ్యక్తి కారులో ప్రయాణిస్తున్న అందరూ సీట్ బెల్ట్లు ధరించాలని, సీట్ బెల్ట్ ధరిస్తే కారు యాక్సిడెంట్కు గురైనా బోల్తా పడినా వెంటనే ఎయిర్ బెలూన్స్ తెరుచుకొని అందులోని వారిని రక్షిస్తాయి. విద్యార్థులకు చిన్నప్పటి నుండే రోడ్డు ప్రమాదాలపై భద్రతపై అవగాహన కలిగించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించడం మనందరి బాధ్యత. అప్పుడే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఆర్టీఓ వెంకటరెడ్డి గారికి, వారి సిబ్బందికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమంలో ఇంత బ్రహ్మాండంగా చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.